ప్రతిరోజు ఏ విధంగా అయితే ఇక 'రామ్తా విజ్ఞాన పుస్తక పఠనాన్ని' ప్రారంభించే ముందు మనమందరం కూడా నుదుటి మీద భావన చేస్తాము. 'ఐ యామ్ గాడ్.' ఈరోజు గూడా ఆ విధంగానే కొనసాగిద్దాము. రిలాక్స్ అవ్వండి. 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని, ముక్కు ద్వారా తీసుకొని, ముక్కు ద్వారా విడిచిపెట్టండి. మీ యొక్క నుదుటి మీద అదే విధంగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ మీ యొక్క నుదుటి మీద 'ఐ యామ్ గాడ్.' ప్రతి ఒక్క లెటర్‌ని పూర్తిగా భావన చేస్తూ నుదుటి మీద మీ యొక్క దివ్యత్వ భావనలను ఆ యొక్క లెటర్స్‌లో ఆ పూర్తి 'ఐ యామ్ గాడ్' అని ఆ సెంటెన్స్‌లో మీరు అనుభూతి చెందగలరు. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 2 మినిట్స్. ఐ యామ్ గాడ్. ఓకే మాస్టర్స్. నిదానంగా కళ్ళు తెరవండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్టయితే గనక ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దాంట్లో అందించడం జరుగుతుంది.
ఓకే. సో, నిన్న మనం మెదడులోకి ప్రవేశిస్తుంది ఆలోచన అక్కడి వరకు రిసీవ్ చేసుకున్నాం కదా మాస్టర్స్. సో, మనం కంటిన్యూ చేద్దాము. పేజ్ నంబర్ 206. ఓ విషయం మీద ధ్యాసను లగ్నం చేసిన తక్షణం తదనుగుణ ఆలోచన స్వీకరణ మీలో ప్రారంభమవుతుంది. ఓ ఆలోచనను స్వీకరిస్తున్న సమయంలోనే తదనుగుణ ఆలోచన కాంతి స్ఫూర్తిని మీ మెదడు గ్రహిస్తుంది. అప్పుడప్పుడు అలాంటి కాంతి విస్ఫోటనాలు తమ దృష్టి పరిధి చివర్లలో అనుభవిస్తున్న జీవనంలో ఎందరో ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు దర్శిస్తూ ఉన్న స్వీయ శరీరపు ఆలోచన స్వీకృతులని జ్వాజ్వల్యమానంగా దృగ్గోచరమవుతున్న తేజో విస్ఫోటనం సంభవిస్తున్న క్షణమే స్వీకరింపబడుతున్న ఆలోచన కాంతి శరీర క్షేత్రంలోకి వారి మెదడులోకి ప్రవేశించి ప్రత్యక్షమవుతున్న క్షణంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ఓ కాంతి కదలికనో, విచిత్ర వర్ణ విశేషాకృతులనో, విన్యాసాల విస్తృతాన్నో వీక్షిస్తున్నప్పటికీ మీరు మీ మస్తిష్కంలో ప్రవేశిస్తున్న ఆలోచన స్వరూపాన్ని సందర్శిస్తున్నారు. మీ మానవ మస్తిష్కం విభిన్న విద్యుత్ తరంగ వేగాలున్న ఆలోచనలను స్వీకరించి, నిలుపుకొని వృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న విభిన్న భాగాలతో పరిణితమై ఉన్న ఓ అద్భుత ఆలోచన గ్రాహక యంత్రాంగం. మీ మెదడులోని ఒక్కొక్క భాగానికి, ఆ భాగంలోని కణాల గోడల నిలువ ఉన్న నీటి తేమ సాంద్రత పరిమాణానికి తగినంత విద్యుత్ స్వీకరణ, సంగ్రహణ సామర్థ్యాలు ప్రత్యేకంగా అమరి ఉన్నాయి. మస్తిష్కంలోని కొన్ని భాగాలు అత్యున్నత సూక్ష్మ తీవ్రత ఉన్న తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించి, నిలుపుకొని పెంపొందించగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటూ, మరికొన్ని భాగాలు అత్యల్ప తరంగ వేగాల ఆలోచనల వ్యవహారాన్ని కొనసాగించగలిగే పద్ధతిలో నిర్మింపబడి ఉన్నాయి. అందరూ అనుకున్నట్లు మీ మస్తిష్కం ఆలోచనలు సృష్టించదు. చైతన్య స్రవంతి నుంచి ఆలోచనలు కేవలం స్వీకరించే శరీర భాగమే మస్తిష్కం. అంటే ఎలా అయితే మనం ఒక రేడియో ఆన్ చేస్తే అయితే రేడియో స్టేషన్ నుంచి సిగ్నల్స్ అనేవి రేడియో రిసీవ్ చేసుకుంటుందో, అలాగే మన మస్తిష్కం అనేది ఈ యొక్క చైతన్య స్రవంతి అంటే కాన్షియస్‌లోంచి ఉన్న అంశాలను స్వీకరిస్తూ వాటిని ఆలోచన కింద అందిస్తూ ఉంటుందన్నమాట. మీ ఉనికి తేజంలోంచి మీలోకి ప్రసరించి వస్తున్న ఆలోచనను స్వీకరిస్తూ, నిలుపుకుంటూ, ఓ విద్యుత్ వాహకంగా పరివర్తించుకుంటూ, పెంపొందించుకొని, మీ కేంద్రీయ నాడీ మండలం వ్యవస్థలో ప్రసరింపజేస్తూ, ఓ అవగాహనను మీలో ప్రాప్తింపజేసే నిమిత్తంతో దైవ నిర్మితమైన ఓ ప్రత్యేక అంగం మాత్రమే మస్తిష్కం. మీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిత ఓ రేడియో అన్న ప్రసార గ్రాహక వస్తు విషయంలో ధ్వని స్థాయిని స్వీకరిస్తున్న సంకేతాల తరంగ దైర్ఘ్యాల సమాచారాన్ని సూచించే ఎంచుకునే పరికరాలు ఉంటూనే ఉన్నాయి కదా! శుభం. అదేవిధంగా మస్తిష్కం కూడా విభిన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించి ఓ గ్రాహకమే అయి ఉంటూ, ఏ తరంగ వైపు ఆలోచన స్వీకరించాలో ఆ తరంగ వైపు ఆలోచనను స్వీకరించి నిలుపుకునే భాగాన్ని మాత్రమే ఉత్తేజితం చేసే ఉప ఇంద్రియాలతో నిర్మితమై ఉంది. అంటే మనం దేని మీద దృష్టి పెడతామో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అది రిసీవ్ చేసుకుంటూ అటువంటి ఇంద్రియాలను అది కలిగి ఉందని చెప్తున్నారు. వాటిని మరింత యాంప్లిఫై చేస్తుంది. ఉత్తేజితము అంటే వాటిని మరింత ప్రేరేపించే స్థితికి తీసుకెళ్తుంది. మీ మస్తిష్కానికి ఉన్న విభిన్న తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించే సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తున్న మహాశక్తివంతమైన ఉప ఇంద్రియమే పిట్యూటరీ గ్రంథి. మీ మస్తిష్కానికి ఉన్న విభిన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించే సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తున్న అంటే ఈ ఆలోచనలు స్వీకరిస్తుంది ఎవరు చేస్తున్నారంటే మహాశక్తిమైన ఉప ఇంద్రియమే పిట్యూటరీ గ్రంథి. అనబడుతూ మీ మస్తిష్కపు కుడి, ఎడమ అర్ధగోళాల మధ్య ఉంటుంది. సప్తముద్ర అన్న మరో పేరు ఉన్న ఆ పిట్యూటరీ గ్రంథే మీ మస్తిష్కాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. మీ మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తూ విభిన్న తరంగ వేగాలను అవి స్వీకరించి నిలుపుకునేలాగా పర్యవేక్షించే బాధ్యత ఆ సప్తముద్రదే. ఓ ఆలోచన సహేతుకంగా, ధ్యానాత్మకంగా స్వీకరించడానికి, ఓ ప్రజ్ఞను మీలో ప్రాప్తించడానికి, సమగ్ర అవగాహన కోసం, ఓ అనుభవాన్ని సంభవం చేయడానికి మీ సామర్థ్యాన్ని ఆవిష్కరించే మహాద్వారం అది. ఓ అతి చిన్నది, మహా అద్భుతమైనది అయి ఉన్న ఈ గ్రంథే మూడో కన్నుగా ఎందరో వ్యవహరిస్తున్నారు. పిట్యూటరీ గ్రంథి. మంచిది. మనకు మూడో కన్ను ఉండదు సరికాదా, ఆ మూడో కంటికి శిరస్సులో చోటు కూడా లేదు. ఆ గ్రంథి కనీసం ఓ కంటిలా కూడా కనిపించదు. ఓ బఠానీ గింజంత పరిమాణంతో ఓ బెర్రీ పండులాగా ఉంటున్న ఆ గ్రంథి సన్నగా ఉన్న భాగంలో ఓ పూరేకు లాంటి చిన్న మూతి కనిపిస్తుంది. హార్మోన్లు అన్న మహా సంక్లిష్ట జీవ రసాయనాలను ఉత్పత్తి చేసి స్రవిస్తూ మీ మస్తిష్కపు వ్యాపారాలను అంటే ఆ జరిగే ఆలోచనలు ట్రాన్సాక్షన్స్‌ని ఈ గ్రంథి నియంత్రిస్తూ సాగనిస్తూ ఉంటుంది. ఏ నాళాలు ఉండని ఈ పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల రసాయన మస్తిష్కం ద్వారా పీనియల్ గ్రంథికి చేరుకుంటాయి. పిట్యూటరీ నుంచి పీనియల్‌కి చేరుకుంటాయి.
పెద్ద మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్రంథి సమీపంలో వెన్నుముక పై భాగంలో ఉంటున్న పీనియల్ గ్రంథి కూడా ఓ వినాల గ్రంథే. శరీర కణాల్లోని విభిన్న తరంగ వేగాల ఆలోచన ప్రసారం జరగడం కోసం వాటిని తగ్గ స్థాయిలో పెంపొందించే బాధ్యత ఈ షష్టముద్ర అన్న మరో పేరు ఉన్న ఈ పీనియల్ గ్రంథిదే. పిట్యూటరీ గ్రంథి నుంచి పీనియల్ గ్రంథి వరకు సాగే ఈ హార్మోన్ల ప్రవాహమే మీ మస్తిష్కంలోని భాగాల్ని విభిన్న తరంగ వేగాల సంకల్పాలను, ఆలోచనలను స్వీకరించి నిలుపుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అవి 2 కూడా కోఆర్డినేట్ అవుతూ వర్క్ అవుతాయని చెప్తున్నారు. అవి 2 కూడా కోఆర్డినేట్ అవుతూ వినాల గ్రంథుల నుండి రక్త ప్రవాహంలోకి అందుతున్న హార్మోన్లే దేహ వ్యాపారాలన్నిటికి అంటే దేహంలో జరిగే మార్పులన్నిటికీ ఈ వినాల గ్రంథుల నుండి రక్త ప్రవాహంలోకి అందుతున్న హార్మోన్లే దేహ వ్యాపారాలన్నిటికీ చక్కటి సామరస్యంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. దేహంలో ఆ సామరస్యాన్ని పరిరక్షించే బాధ్యత పీనియల్ గ్రంథిదే. పీనియల్ గ్రంథి స్రవిస్తున్న హార్మోన్లే మిగతా గ్రంథులన్నిటి స్రవాలను పరస్పర సామరస్యంతో సాగనిస్తూ సామరస్య సమతుల్యతను పరికల్పిస్తున్నాయి. ఆ సమతుల్యత స్థాయి గ్రంథుల వ్యవస్థలో స్వీకరించబడుతున్న సామూహిక ఆలోచన తరంగ వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచన ప్రకంపనలు వేగ తీవ్రతలు ఎంతెంత ఎక్కువగా ఉంటాయో అంతంత ఎక్కువ హార్మోన్ల స్రవాలను ఈ వినాల గ్రంథులు శరీరావరణలో ప్రసరిస్తూ ఉంటాయి. ఎంతెంత మహోన్నతంగా ఆలోచనలు తరంగ వేగాలు ఉంటాయో అంతంతగా పిట్యూటరీ గ్రంథి స్రవాలు పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తూ మీ మస్తిష్కం మరింత ఎక్కువ తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించగలిగే సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. సో దాంట్లో జరిగే కెమికల్ యాక్షన్స్ ఏదైతే మనకి ఈ యొక్క పిట్యూటరీ ఉందో, సో పిట్యూటరీ నుంచి పీనియల్‌కి, సో పీనియల్ నుంచి మన యొక్క బాడీకి అన్నమాట. సో పిట్యూటరీ అనేది పీనియల్‌ని కొద్దిగా మూవ్ చేస్తాయి. అంటే దాన్ని కదిలిస్తే సో అక్కడి నుంచి ఏవైతే స్రవిస్తాయో ఆ యొక్క రసాయనాలనేవి ఇతర గ్రంథుల్ని, శరీరంలో నుండి ఇతర గ్రంథుల్ని ప్రేరేపితం చేస్తాయని చెప్తున్నారు. ఆలోచన స్రవం నుంచి అందుతున్న ఆలోచన ఓ ప్రజ్ఞా ప్రాప్తిని మీకు ఎలా కలిగిస్తుంది? తనలోకి వస్తున్న ఆలోచనను మీ కాంతి శరీర క్షేత్రం ఏమాత్రం నిర్వచించదు. అంటే ఏ తప్పొప్పులను ఎంచకుండా, ఆ ఆలోచనను ఏమాత్రం మార్చకుండా యథాతథంగా స్వీకరిస్తుంది అని అర్థం. మీ కాంతి శరీర క్షేత్రం ఆ ఆలోచనను అపరిమితంగానే స్వీకరిస్తుంది. ఆ ఆలోచన ప్రేరేపణలు మీ మస్తిష్కంలో వచ్చి చేరుతున్నప్పుడు ముందుగా అవి మీ పెద్ద మెదడులో ఎడమ అర్ధగోళంలోకి, మీ వివేక, తర్క సామర్థ్యాల స్థితమై ఉన్న చోటికి, మీ పరివర్తిత అహంకారం ప్రవర్తించే చోటికి చేరుకుంటుంది. మరి పరివర్తిత అహంకారం అంటే ఏమిటి? మానవ అనుభవాల వల్ల ఏర్పడి, పదిలంగా ఆత్మలో దాచుకోబడి, సహేతుకంగా ఆలోచింపజేసే పద్ధతితో పనిచేసే మస్తిష్క భాగాల్లో అభివ్యక్తమవుతున్న ఓ అవగాహనే అది. సామూహిక ప్రజ్ఞ ఛాయలో ఇలాతలం మీద జీవితాన్ని కొనసాగిస్తున్న దివ్య మానవుడి ప్రగాఢ జీవితేచ్ఛ తత్వాల సముదాయమే అది. తన రక్షణ పరిధిలో ఇమడని ఏ తరంగ వేగాల ఆలోచనలను మానవ మనవడుకు పూచి ఇవ్వని ఏ తలంపులను ఆ సామూహిక దృక్పథం స్వీకరించదు. ఓ పూర్ణానుభవంతో అంటే ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓ పూర్ణ అనుభవంతో ఉన్న ప్రజ్ఞా ప్రాప్తినందించే ఆలోచన సర్వస్వాన్ని తిరస్కరిస్తున్న తత్వమే పరివర్తిత అహంకారం. పరివర్తిత అహంకారం స్వీకరిస్తున్న ప్రతి నిర్దిష్ట తరంగ వేగపు ఆలోచన తదనుగుణ విద్యుద్వాహంగా పరివర్తింపబడి ఏ మస్తిష్క భాగంలో ఆలోచన నిలిపి ఉంచుకోబడాలో ఆ భాగంలో పీనియల్ గ్రంథి వల్లే అప్పటికి ప్రేరేపబడి ఉత్తేజితమై ఉన్న భాగానికి ప్రసరింపబడుతుంది. అంటే ఈ జరుగుతున్నయన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే కాంతి క్షేత్రం నుంచి ఆలోచన మనం స్వీకరించుకుని వెళ్ళే క్రమంలో మళ్ళీ ఈ గ్లాండ్స్ అనేవి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఏ ఎమోషన్ బేస్ చేసుకొని అప్పుడు అక్కడ స్టోర్ చేయబడుతుంది. ఆ భాగం ఆ విద్యుత్ వాహాన్ని వృద్ధి చేసి పీనియల్ గ్రంథుల వ్యవస్థకు పంపిస్తుంది. పీనియల్ గ్రంథుల వ్యవస్థే మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థను శాసిస్తూ ఉంటాయి. మన యొక్క నర్వస్ సిస్టమ్‌ని శాసిస్తూ ఉంటాయి. తమకు అందుతున్న విభిన్న ప్రకంపన వేగాల ఆలోచనను ఆ పీనియల్ గ్రంథులు స్వీకరించి వాటిని మరింత వృద్ధి చేసి కేంద్ర నాడీ మండల వ్యవస్థలోకి ఆలోచన రాజబాట అయిన వెన్నుపూసల మధ్య ఉన్న వెన్నుపాములోని తీవ్ర పీడనంతో నెట్టుతూ ప్రసరింపజేస్తూ ఉంటాయి. పీనియల్ గ్రంథుల నుంచి ఆవిర్భవించి ప్రసరింపబడుతున్న ఆలోచన విద్యుత్ ప్రవాహాలు కేంద్ర నాడీ మండలంలో ఉన్న ద్రవంలోంచి, జలంలోంచి వెన్నుపాము వెంబడి ప్రసరిస్తూ మీ శరీరంలోని ప్రతి నాడికి, ప్రతి కణానికి చేరుతాయి. అంటే ఒక ఆలోచనని మనం ఎక్కడో అంటే మనలో లేని ఒక ఆలోచనని స్వీకరించి, ఆ ఆలోచన కాంతి క్షేత్రంకి వచ్చిన తర్వాత కాంతి క్షేత్రం నుంచి గ్లాండ్స్‌లోకెళ్ళి గ్లాండ్స్ అనే ఒకదాంతో ఒకటి
కమ్యూనికేట్ అవుతూ ఆ యొక్క రసాయనాలను రిలీజ్ చేసుకుంటూ అది మళ్ళీ వెన్నుపూస ద్వారా శరీరం అంతా కణకణ వ్యాప్తి చెందుతుందనమాట. అంటే ఒక ఆలోచన మనమైతే ఏదో జస్ట్ ఒక థాట్ అనుకుంటామో, ఆ థాట్ అనేది మన బాడీ ఎంత రిసీవ్ చేసుకుంటుందనేది ఇక్కడ మనకి క్లియర్‌గా చూపించారు. చెప్పుకుంటూ వచ్చారు. జీర్ణ రసాల వల్ల ఆహారం నుంచి జనించే వాయువులతో ఓ పోషణ మీ శరీరంలోని ప్రతి కణానికి అందుతూనే ఉంటుంది. ఓ ఆలోచన మూలంలోంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప వాహం విద్యుత్ ప్రవాహం. ఓకే. సో, విద్యుత్ ప్రవాహం ఓ కణజాల వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ విద్యుత్ విస్ఫులింగంగా అక్కడికి చేరుతుంది. ఆ విద్యుదాగ్ని కణాల జీవ కణాల్ని రగిల్చి వాయువులను వ్యాకోచింపచేయటం వల్ల కణాలు తమను పోలిన కణాలను పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క బ్లడ్ సిస్టమ్‌లో వెళ్ళే ఏవైతే ఆక్సిజన్ గాని ఇవన్నీ ఉంటాయో వాటికి ఈ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవి 2 కలిసి ఏమవుతుంది? జీవ కణాల్ని రగిల్చి, వాయువులను వ్యాకోచింపజేయటం వల్ల కణాలు తమను పోలిన కణాలను పునరుత్పత్తి చేయడం జరుగుతుందనమాట. అంటే మన బాడీలో సెల్స్ అనేవి జనరేట్ అవ్వడం అనేది ఈ ప్రాసెస్‌లో జరుగుతుంది. ఈ కణ విభజన, కణ పునరుత్పత్తి ప్రక్రియ క్లోనింగ్ అన్న కణ పునఃసృష్టి ప్రక్రియ. ఈ విధంగా శరీర వ్యవస్థ సర్వస్వం ఒక్క ఏకైక ఆలోచనతోనే పోషింపబడుతుంది. అనుక్షణం మీరు స్వీకరిస్తున్న ఆలోచనలన్నిటికి ఫలితంగా పర్యవసానంగా ఈ దేహం సర్వానుక్రమ నిర్మాణ వ్యవస్థలో జీవిత నిరూపణం ఈ విధంగానే రుజువై సంభవిస్తోంది. ఆలోచన మీ శరీర కణాలన్నిటిని పోషణను నిరంతరం అందిస్తున్న సమయంలో మీ శరీర సర్వస్వము ఆ విద్యుత్ ప్రేరణలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఆపాదమస్తకము, నఖశిఖ పర్యంతము ఆ విధంగా ఆ ఆలోచన ఫలితము శరీర సర్వకణాల్లోనూ అనుభవింపబడుతుంది. ఓ ఇంద్రియ జ్ఞానాన్ని, ఓ అనుభూతిని మీ శరీరాంతరంలో సృష్టిస్తుంది. మీ ఆత్మలోకి ఆ అనుభూతే ప్రవేశిస్తుంది నిక్షిప్తమయ్యేందుకు. సో, థాట్ ప్రాసెస్ అనేది మన బాడీ లెవెల్‌కి ఎలా వెళ్తుంది? ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది? ఏ విధంగా అది కణకణంపై ప్రయాణం చేస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. మీ ఆత్మ ఓ గొప్ప జ్ఞాపక సంక్షిప్తకర్త సంక్షేపకర్త. ఓ మహా విలేకరి అది. మీ అనుభూతుల వల్ల ఏర్పడుతున్న ప్రతి అనుభవ జ్ఞానాన్ని ఎంతో విజ్ఞతతో తన జ్ఞాపక భండాగారంలో పదిలపరుచుకుంటున్న ఓ నిష్పక్షపాతి అయిన కంప్యూటరే అది. సో, అంత డేటా అంతా స్టోర్ చేసుకుంటూ ఉంటదనమాట. మంచా, చెడా అని కాకుండా ప్రతిదాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓ భావోద్రేకం మీలో ఏర్పడినప్పుడు ఓ తీవ్ర వేగంతో మీ కాంతి దేహాన్ని ఢీకొన్న ఓ ఆలోచన రేకెత్తించే అనుభూతి, మీ మస్తిష్కం స్వీకరించిన ఆలోచన, కేంద్ర నాడీ మండలం సర్వస్వంలోకి ప్రసరింపబడిన మీ శరీర ప్రతి కణంలోనూ తయారై ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఆ జ్ఞానాన్నే మీ ఆత్మ ఓ అనుభూతిగా, ఓ అనుస్పందనగా తదుపరి పునర్వీక్షణలో అన్వయించుకొని సరిపోల్చుకునే నిమిత్తంతో అది పదిలంగా తనలో అక్షరంగా నిక్షిప్తం చేసుకుంటుంది. ఓ జ్ఞాపకము, మెమొరీగా చెప్తున్నారు. జ్ఞాపకానికి కొలతలు, హద్దులు లేవు. ఓ పూర్ణ సారమే అది. జ్ఞాపకం ఓ దృశ్య వస్తు గణితం కాదు. ఓ అనుభూతి గణితమే అది. అనుభూతి దృశ్య బింబాన్ని సృష్టిస్తుంది. ఆత్మ పదిలపరుచుకుంటున్న పదిలపరుచుకుంటున్న జ్ఞాపకాల్లో, స్మృతుల్లో ఏ ఆకార స్వరూపాలు, ఏ అక్షర నిక్షిప్తాలు ఉండవు. ఆత్మలో జ్ఞాపకాలు బొమ్మలతో, అక్షరాలతో కాకుండా ఆ బొమ్మలు, అక్షరాలు రేకెత్తించే అనుభూతులతోనే, అనుస్పందనలతోనే నిక్షిప్తమవుతున్నాయి. అంటే ఏం చెప్తున్నారంటే కంప్లీట్‌గా ఇప్పుడు మనం ఫోన్‌లో ఫోటోస్ తీస్తాం. మనకి ఫోటోస్ ఉంటాయి. కానీ అవి మనం స్క్రీన్ మీద చూస్తే ఫోటోస్‌లా అనిపిస్తాయి గానీ నార్మల్‌గా మెమరీ కార్డ్‌గా తీసి చూసామనుకోండి దాంట్లో అసలు ఫోటోస్ అని గాని ఇలా ఉంటుంది, ఈ కలర్ ఇలా ఉన్నాయి, ఇంత సైజ్ అని చెప్పేసి అసలు చెప్పడానికి కానీ ఏముండదు. అదెలా ఉంటది మొత్తం కూడా బైట్స్ అన్నమాట. 0, 1 కింద ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం ఏవైతే మెదడులో మనం చూస్తున్నవి, మాట్లాడుతున్నవి, గుర్తుపెట్టుకునే అన్ని అంశాలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ బొమ్మల రూపంలోను, అక్షరాల రూపంలో ఏబీసీడీలు లేకపోతే ఒక బొమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇట్లా ఏ బొమ్మల టైప్‌లో కాకుండా, అక్షరాల రూపంలో కాకుండా అవన్నీ అనుభూతులతోనే, అనుస్పందనలతోనే నిక్షిప్తమవుతున్నాయి. ఆ డేటా ఎలా స్టోర్ అవుతుందంటే, ఈ అనుభూతులతోనే. దాన్ని చూసినప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలిగింది? దాంతోటి మనం ఎలాగా స్పందించాము? ఈ స్పందనలతోటి అనుభూతితోనే అది స్టోర్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఓ ఆలోచనతో సృష్టింపబడి శరీరం తోను అనుభవించబడుతున్న అనుభూతిని ఆత్మ స్వీకరించి మీ హేతువాదపు తత్వం స్థితమై ఉన్న మస్తిష్కపు భాగ ఆవరణలోని బుద్ధి కౌశల్యంతో గుర్తింపబడగల ప్రతిబింబం కోసం తన జ్ఞాపక భాండాగార సర్వస్వాన్ని అన్వేషిస్తుంది.
మీ అనుభూతిని అభివర్ణించే సరైన మాట కోసం. మీరు వర్ణిస్తున్న ప్రతి విషయానికి సంబంధించి అనుభూతులు కొన్ని అనుభవపూర్వకంగా ఉండి తీరుతాయి. పువ్వులను పువ్వులుగా మీరు ఎలా గుర్తించగలుగుతున్నారు అంటే, అంతకుముందు వాటిని చూసి, ముట్టుకొని, పట్టుకొని, ఆఘ్రానించి, అలంకరించుకొని ఉన్న అనుభవం అప్పటికే మీలో ఏర్పడి ఉంది కనుక, కాబట్టి పువ్వులను చూడగానే ఓ ప్రత్యేక అనుభూతి మీలో ఏర్పడుతూ ఉంటుంది. పట్టు వస్త్రాన్ని పట్టు వస్త్రంగా మీరు గుర్తించడానికి, ఆ పట్టు వస్త్రానికి సంబంధించిన ఇంద్రియ జ్ఞాన అనుభూతి అనుభవాల వల్ల మీలో అంతకుముందు ఏర్పడి ఉన్న జ్ఞానమే కారణం. మీ అనుభవ జ్ఞాన సమాచార సర్వస్వాన్నంతా మీ ఆత్మ తనలో అతి పదిలంగా దాచుకుంటుంది. ఈ విధంగానే ఓ ఆలోచన మీలో రేపి, అనుభూతి మీ శరీర సర్వస్వంలో అనుభవించబడినప్పుడు, ఆత్మ ఆ అనుభూతిని స్వీకరించి, ఆ అనుభూతితో సరితూగల భవాల అనుభూతుల సమాచారం కోసం తన జ్ఞాపక భండాగారనంతా నిశితంగా శోధిస్తుంది. అంటే గతంలో ఏమన్నా అంశాలు జరుగుంటే ప్రస్తుత అంశాలతోటి లింకప్ చేయడానికి ఎప్పుడు కూడా సెర్చ్ చేస్తూనే ఉంటుందన్నమాట. అదే చెప్తున్నారు. ఆ భాండాగారాన్నంతా నిశితంగా శోధిస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని మళ్ళీ మీ మస్తిష్కంలోకే ప్రసరిస్తుందన్నమాట. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఓకే. ఇది ఇంతకుముందు నువ్వు చూసిన దానికి రిలేటెడ్‌గా ఉంది అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన ముందు పెడుతుందన్నమాట. ఆ ఆలోచన గుర్తింపబడింది అని, ఆ అనుభూతి అనుభవ ప్రాప్తి శరీర సర్వస్వం సంభవించిందన్న సమాచారాన్ని సూచించడం కోసం. ఇది ఆల్రెడీ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యావని తెలియడం కోసము మళ్ళీ ఆ విధంగా ప్రాసెస్ చేస్తుంది. ఓ ఆలోచన ప్రాప్తించేది కేవలం మీ మస్తిష్కంలో మాత్రమే కాదు. మీ యావత్ శరీరంలోనూ అది ప్రాప్తిస్తుంది. అంటే పూర్తిగా మన శరీరంలో కూడా అది ప్రాప్తిస్తుంది. ఆ అనుభూతిని వర్ణించి చెప్పే ఓ మాటను మీరు వెతికి పట్టుకోవడానికి మీ హేతువాదపు మస్తిష్క భాగం ఆ తరువాతే అనుమతిస్తుంది. ఆలోచన ప్రాప్తి తదవ తదవగాహనల ఎలా సంభవిస్తాయి? అనుభూతుల వల్లే ప్రజ్ఞ అన్నది ఓ సంపూర్ణ అనుభూతి మాత్రమే. ఏ విషయపు ఆలోచన అయినా అనుభూతి పొందకముందే అవగాహనలోకి ఎప్పటికీ రానే రాదు. ఏ విషయపు ఆలోచనైనా కానీ అనుభూతి పొందకముందే అవగాహనలోకి ఎప్పటికి రానే రాదు. అనుభూతి ప్రాప్తించిన తరువాతే ఆ ఆలోచనకి ఇదే గుర్తింపు ప్రాప్తిస్తుంది. ఓ ఆలోచనను ప్రాప్తించుకునే పద్ధతి దాన్ని మీ మస్తిష్కంలోకి స్వీకరించి తదానుభూతి తదానుభూతిని మీలో అనుమతించి మీ శరీరం అంతటితో అనుభవించడం మాత్రమే. దేన్నో నిరూపించడం కాదు ప్రజ్ఞ అంటే, ఆ అనుభూతిని పొందడమే ప్రజ్ఞ. అంటే మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వడమే ఇక్కడ ప్రజ్ఞ కింద చెప్తున్నారు. ఒక్కసారి ఆ అనుభూతి మీలో ఏర్పడితే, ఆ తర్వాత మీరు అనవచ్చు, అది నాకు తెలుసు, ఆ అనుభవం ఉంది నాలో, నాకు తెలుసు అది అని. మీ అంతరంలోనే నిజంగా బంగారు స్వాములు మహాప్రజ్ఞలోకి మిమ్మల్ని ప్రసరింపజేసే మహాద్వారం ఉంటోంది. మనకి ఇన్నర్‌లోనే ఆ మహాప్రజ్ఞ వైపు చేసే డోర్ ఉంటుందని చెప్తున్నారు. ప్రతి సూక్ష్మ అణువుల్లోనూ, ప్రతి మహా నక్షత్రంలోనూ, ప్రతి జీవకణ స్వరూపంలోనూ, సర్వస్వంలోనూ రెపరెపలాడుతూ ఏ అగ్ని ఉంటోందో, సరిగ్గా ఆ అగ్నే మీ అంతరంలో కూడా జ్వలిస్తోంది. సర్వస్వంలోనూ ఉంటున్నది ఒకే విధమైన ఆ అగ్నే. జీవ సర్వస్వంతో మీ ఏకత్వ ప్రాప్తి సంభవించేది కాంతి తత్వంతోనే. మీ ఆత్మానుభూతులకు ఓ ప్రాశస్త్యాన్ని ఏ కాంతి పరికల్పిస్తుందో, ఆ కాంతే విప్పారుతున్న విరులన్నిటికీ, నంబోంతరంలోని నక్షత్రాలన్నిటికీ, విశ్వస్థితిలో ఉన్న విశేషాలన్నిటికీ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అంటే మనలో ఏదైతే కాంతి ఉందో, మన చుట్టూ ఏదైతే కాంతి క్షేత్రం ఉందో, ఏ కాంతి క్షేత్రం ద్వారా ఆలోచనలనేవి మనం స్వీకరించగలుగుతున్నామో, సో ఎలా అయితే మనలో ఉంది, అలాగే సమస్త విశ్వంలో అవి నక్షత్రాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా అదే ఉంది అని చెప్తున్నారు. ఆ విధంగా సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం మీ అంతరంలో సిద్ధమై ఉంది. దేన్నైనా గ్రహించడం అన్నది మహా అలంకార, మహా విశేషణాత్మక, మహా వర్ణనాత్మకమైన ఉన్నటువంటి అర్థం పర్థం లేని మాటల్ని మహా తెలివితో అర్థం చేసుకోవడం అనే పద్ధతిలో జరగదు. ఓ పువ్వును గురించి జ్ఞానం మీ అంతర్వాసి ఆత్మానుభూతులకే అందుతుంది. ఏ విషయ పరిజ్ఞాన సారాన్నైనా ఎప్పుడు ఆ వస్తువు ప్రసరిస్తున్న నిర్దిష్ట తరంగ వృతవేగ తత్వ స్పందనతోనే, భావావేశ స్పందనతోనే గ్రహించగలుగుతారు మీరు. దేన్ని మీరు గ్రహించాలి అన్నా మీరు చేయాల్సిందల్లా కేవలం దాని అనుభూతిని మీలో అనుమతించుకోవడం మాత్రమే. ఎప్పుడు సరిగ్గానే అర్థం చేసుకుంటారు. మీ అవగాహన ఎప్పటికీ సరైనదే అవుతుంది. అంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో, అప్పుడు
బ్రెయిన్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని, స్టోర్ చేసుకోవడం కానీ, లేకపోతే గత అనుభవాన్ని మళ్ళీ మనకి రీకలెక్ట్ చేసుకొని చూపించడం గానీ, ఇవన్నీ చెప్తున్నాననమాట. ఇది మొత్తం కూడా బ్రెయిన్ గురించి థాట్ ఎలాగా స్టోర్ అవుతుంది, థాట్ ఎలా మళ్ళీ మనకి రీకాల్ అవుతుంది. సో, గత అంశాలు ఎలా గుర్తు చేయబడతాయి, అవి ఎక్కడి నుంచొస్తాయి, సో, ఏ భాగంలో జరుగుతాయనే విధంగా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఎవరికి వారు చదివినప్పుడు మీకు మరింత వివరణ వస్తూ ఉంటుంది. ఆలోచన మీ జీవిత అనుభవాన్ని ఎలా సృష్టిస్తుంది? ఇప్పటివరకు ఆలోచన ఎలా వస్తుందో తెలుసుకున్నాం. ఆ ఆలోచన మనకు అనుభవాన్ని ఎలా సృష్టిస్తుంది? రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుందో అంటున్నారు. పీనియల్ గ్రంథి ముద్ర ప్రాప్తించిన జ్ఞానాన్ని పీనియల్ గ్రంథి ముద్ర ప్రాప్తించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష సంభవంగా వాస్తవం చేయగల గొప్ప అనుసంధానకర్త. సో, ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఏంటంటే మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని రియాలిటీలోకి తీసుకురావడానికి అనుసంధానకర్త అని చెప్తున్నారు. మీ ఇష్ట ప్రకారమే స్వీకరించబడుతున్న ప్రతి జ్ఞానాంశము ఓ వాస్తవంగా ముందుగా మీ శరీరంలో సంభవిస్తుంది. ఓ అనుభూతిగా మీలో స్థితమవ్వడం కోసం ఓ ఆలోచనను తదానుగుణ్య విద్యుత్ కంపన స్పందనగా పరివర్తించి మీ శరీర సర్వస్వంలో ప్రసరింపజేసే బాధ్యతను పీనియల్ గ్రంథి వహిస్తుంది కనుక ఎంతెంత అపరిమితంగా ఓ ఆలోచన ఉంటుందో అంతంత తీవ్రంగానే, అంతంత వేగంగానే ఆ విద్యుత్ స్పందన మీ శరీర సర్వస్వంలో దూసుకొని పోతూ అంత గొప్పవైన, అంతంత ఘనమైన అనుభూతులే మీ శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ అనుభూతి ఓ నిర్దిష్ట ప్రకంపన వృత్తి వేగంతో మీ ఆత్మలో నిక్షిప్తమై భద్రపరచబడుతుంది. మీ ఆత్మలోకి నిక్షిప్తమై ఉంటున్న ఆలోచన సంబంధించిన ప్రతి అనుభూతి ఆ తర్వాత మీ తేజక్షేత్రంలోకి ఓ వాంఛితంగా పెట్టబడుతుంది. ఆ వాంఛితమే మీ కాంతి శరీరంలోకి విద్యుదయస్కాంత క్షేత్రావరణాన్ని ప్రభావితం చేసి ఇంచుమించు ఆ స్థితిని పునఃకల్పించే పరిస్థితులను, విషయాలను, వస్తువులను, వ్యక్తులను ఆకర్షించేలా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఆలోచనకు సంబంధించిన అనుభూతిని భౌతిక శరీరంలో ఈ 3 పరిధుల వాస్తవంలో అనుభవించడానికే వివేకం అనే ఓ అనుభవ పురస్కారాన్ని పొందడానికే. అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఈ 3 డైమెన్షన్‌లో అంటే భూమి మీద వాటి రియాలిటీలో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఆలోచన అనేది ఈ విధంగా ఆ యొక్క గ్రంథి ద్వారా మనలో శరీరంలోకి ప్రయాణం చేసి, ఆ శరీరంలోంచి ప్రతిదాన్ని సృష్టించే విధంగా అంటే మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగానే ఆ సృష్టి జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ అనుభవాన్ని పొందడం కోసం. మీ వాంఛితలు సంభవాలుగా ఎలా అవుతాయి? వాంఛితం అన్నది ఓ వస్తువు ద్వారానో, వ్యక్తి ద్వారానో, అనుభవం ద్వారానో మీ కోరిక ఫలిస్తుంది అన్న ఆలోచన తప్ప అంతకంటే మరేమీ కాదు. ఏ సంకల్ప స్థితిని మీరు వాంఛిస్తూ ఉంటారో, అనుభూతితో అభిలాషిస్తూ ఉంటారో ఆ వాంఛితమే మీ కాంతి శరీరపు విద్యుదయస్కాంత క్షేత్రంలోంచి బహిర్గతమవుతూ, ఆలోచనా స్రవంతిలోకి ప్రసరించి, మీ కోరికను తీర్చే పరిస్థితులతోనే వస్తువులనే, వ్యక్తులనే మీ వద్దకు ఆకర్షిస్తుంది. ఎంతెంత పరిపూర్ణంగా, ప్రగాఢంగా మీ సంకల్పానుభూతి శరీరంతోటి సంభవిస్తూ ఉంటుందో, అంతంత పరిపూర్ణంగా అది సిద్ధిస్తూ ఉంటుంది. అంటే, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో, నా శరీర నడవడిక అనమాట అలాగే ఉండాలి. నేనేమో గొప్పగా ఆలోచిస్తూ ఎప్పుడు దిగులుగా ఉన్నాననుకోండి, డల్‌గా ఉన్నాననుకోండి, అక్కడ ఆ ప్రాసెస్ అనేది రియాలిటీలో మార్పులు చెందడానికి అవకాశాలు ఏర్పడవు. అదే చెప్తున్నాను. ఎంతెంత పరిపూర్ణంగా, ప్రగాఢంగా మీ సంకల్పానుభూతి శరీరాంతరంలో సంభవిస్తూ ఉంటుందో, అంతంత పరిపూర్ణంగా అది సిద్ధిస్తూ ఉంటుంది. మీ వాంఛితం సిద్ధిస్తుందన్న జ్ఞానం ఎంత ప్రగాఢంగా మీలో స్థితమై ఉంటుందో, అంత త్వరితంగా అది సంభవమవుతుంది. ఓ మహా తీవ్రవేగ తరంగమే అయి మీ ప్రగాఢ ప్రజ్ఞ మీ విద్యుదయస్కాంత క్షేత్రావరణంలోని వాంఛితాన్ని బలోపేతం చేస్తూ, వృద్ధి చెందిస్తూ, మీ ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తూ ఉంటుంది కాబట్టి, సృష్టి సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం స్వతసిద్ధంగానే మీకు ఉంది. అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోవడము, దాన్ని గ్రహించే అంశం ఎలా ఉంది మనకి? సహజంగానే పుట్టకతోనే ఉందని చెప్తున్నారు. స్వతసిద్ధంగానే మీకు ఉంది. మీ మస్తిష్కపు నిర్మాణం జరిగింది సర్వస్వాన్ని గ్రహించగల వీలుతోనే. అంటే ఫుల్‌గా మనం యాక్సెస్ చేసుకునే విధంగానే దాని యొక్క డెవలప్‌మెంట్ జరిగిందని చెప్తున్నారు. మెదడు యొక్క డెవలప్‌మెంట్. దేహధారి అయిన ఆ దైవం ఆ 3 పరిధుల భౌతిక తలంలో దివ్యత్వపు ఏ పరిధినైనా గ్రహించగలిగే వీలు కల్పించే పద్ధతిలోనే మస్తిష్క నిర్మాణం జరిగింది. మీరు తెలుసుకోవడానికి ఇష్టపడి మీ శరీరం అనే అద్భుత గ్రాహకంతో స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ సంభవంగా ప్రత్యక్షమవుతుంది. ముందుగా మీ శరీర అనుభూతులుగా,
ఆ తర్వాత మీరు కల్పించుకున్న జీవిత నియమాలను అనుగుణ్యంగా ఈ భౌతిక తలం మీద మీరు కోరుకుంటున్న దేన్ని అయినా ప్రాప్తించుకునే సామర్థ్యం ప్రజ్ఞామూలంలోంచి భౌతిక తలం మీద కనురెప్పపాటు సమయంలో సంభవం చేసుకోగల శక్తి మీకు ఉంది. అంటే ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్స్ పాసిబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చదువుతాను చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు తెలుసుకోవడానికి ఇష్టపడి మీ శరీరం అనే అద్భుత గ్రాహకంతో స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ సంభవంగా ప్రత్యక్షమవుతుంది. ముందుగా మీ శరీర అనుభూతులుగా, ఆ తర్వాత మీరు కల్పించుకున్న జీవిత నియమాలకు అనుగుణ్యంగా. అంటే ఫస్ట్ శరీరంలో ఒక అనుభూతిగా ఏర్పడింది. ప్లస్ మనం కల్పించుకున్న జీవిత నియమాలను అనుగుణంగా ఈ భౌతిక తలం మీద మీరు కోరుకుంటున్న దేన్ని అయినా, మనం ఏది కోరుకుంటున్నప్పటికీ కూడా ప్రాప్తించుకునే సామర్థ్యం ప్రజ్ఞా మూలంలోంచి భౌతిక తలం మీద కనురెప్పపాటు సమయంలో సంభవం చేసుకోగల శక్తి మీకు ఉంది. అతి పరమ సూక్ష్మ విజ్ఞానం ఇది. స్మరించండి, ఆలోచనే ఉంది. ఆ తర్వాత కాంతి కనిపిస్తుంది. స్థాయి తగ్గిన కాంతి విద్యుత్ స్పందన అవుతుంది. విద్యుత్ స్పందన స్థాయి తగ్గి పదార్థ సర్వస్వంగా తయారవుతుంది. పదార్థ సర్వస్వం స్థాయి మార్పు చెంది స్వరూపాకృతి తయారవుతుంది. ఈ సత్యమే శరీరంలో కూడా పనిచేస్తూ ఉంది. మీ మస్తిష్కంలోని గ్రాహకాంశం రిసీవింగ్. ఓకే. మీ మస్తిష్కంలోని గ్రాహకాంశం ఓ ఆలోచనను కాంతి రూపంలోకి స్వీకరిస్తుంది. తదానుగుణ్య విద్యుత్ ప్రేరణనే శరీరాంతర పదార్థ సర్వస్వంలో అది ప్రసరింపజేస్తుంది. ఓ అనుభూతిగా దాన్ని అది గ్రహించడానికి, మీ వాంఛితాలను సిద్ధించుకోవడానికి మీరు చేయవలసిందల్లా మీరు అభిలాషిస్తున్న వాంఛితపు అనుభూతిని ప్రగాఢంగా పొందడం మాత్రమే. ప్రజ్ఞ సంపత్ సర్వస్వమైన ఆ దివ్య పిత దగ్గరికే చేరుకున్న ఆ వాంఛితం సిద్ధించి సాక్షాత్కరిస్తుంది. జ్ఞాన సర్వస్వం అంతా ఇంతే. అతి సూక్ష్మంగా ఉందా ఇది? మహా సంక్లిష్టంగా ఉండాలనుకుంటున్నారా దీన్ని? అంటే ఇక్కడంతా ఏం చెప్తున్నారంటే ప్రతీదీ కూడా మనలోనే ఉంది, మనలోనే ఉంది. కానీ ఆ మనలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని, ఆ ప్రగాఢమైన ఆలోచనని కొనసాగింపు చేసినప్పుడు అది మన యొక్క గ్లాండ్స్‌ని యాక్టివేట్ చేస్తూ ఆ యొక్క ప్రజ్ఞ స్థితుల నుంచి అది రిసీవ్ చేసుకొని గ్లాండ్స్‌కి అందించి, గ్లాండ్స్ ద్వారా బాడీకి అందించి, బాడీ ఎప్పుడైతే ఒకదాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతుందో, ఆ ఎక్స్‌పీరియన్స్ దాన్ని నమ్ముతూ కొనసాగించినట్లయితే గనక, అప్పుడు మనం అనుకున్నవి ఆ ప్రజ్ఞా స్థలం నుంచి ఇక్కడ ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం. అంటే ఇన్‌స్టంట్ మేనిఫెస్టేషన్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అనమాట. అనుకున్నవి ఎంత తొందరగా అంటే తొందరగా సంభవించే విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఇది ప్రజ్ఞా విజ్ఞానము. సో, ఈ ప్రజ్ఞా విజ్ఞానం మొత్తం కూడా ఏంటంటే బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి? అది ఇంట్యూషన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మన యొక్క ఆలోచనలు మార్పు చేసుకుంటూ వాటిని మరింత అపరిమితం చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనం రిసీవ్ చేసుకోవచ్చు అనేది ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. యెస్ మాస్టర్స్. ప్రజ్ఞా విజ్ఞానంలో ఏదైనా అంశం పట్ల మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అంటే దీంట్లో మెదడు గురించి, ఆలోచనల గురించి, గ్రంథుల గురించి కొంతవరకు వివరణ ఇస్తూ, ఆలోచనా స్థాయిలో ఉన్నది పదార్థ స్థితికి ఎలా వస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నా చెప్పండి మాస్టర్. మాస్టర్, డివైన్ ఈవినింగ్ మాస్టర్. ఆలోచన స్థాయి నుంచి పదార్థ స్థాయికి షార్ట్‌కట్‌లో మళ్ళీ ఒకసారి చెప్పరా మాస్టర్? ఓకే. క్లియర్‌గా ఒకసారి చదువుతాను. ఒకసారి అప్పుడు మళ్ళీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. థ్యాంక్ యూ. లాస్ట్‌లో చెప్పారు. అతి పరమ సూక్ష్మ విజ్ఞానం ఇది. ఇదేంటి చాలా చాలా సూక్ష్మమైన విజ్ఞానం చెప్తున్నారు. స్మరించండి, ఆలోచనే ఉంది. ఏమంటున్నారు? దేన్ని కేవలం ఆలోచనే ఉంది అని చెప్తున్నారు. ఆలోచన ఏమైపోయింది? ఆ తరువాత కాంతి కనిపిస్తుంది. ఒక ఆలోచన నుంచి కాంతిగా మార్పు చెందుతుంది. స్థాయి తగ్గిన కాంతి విద్యుత్ స్పందన అవుతుంది. కాంతి ఎప్పుడైతే తన యొక్క వైబ్రేషన్ తగ్గుతుందో విద్యుత్ స్పందన అవుతుంది. విద్యుత్ స్పందనల స్థాయి తగ్గి పదార్థ సర్వస్వంగా తయారవుతుంది. పదార్థంగా లేదు. పదార్థ సర్వస్వంగా తయారవుతుంది. పదార్థ సర్వస్వం స్థాయి మార్పు చెంది
స్వరూపాకృతి తయారవుతుంది. అంటే ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్‌కి షిఫ్ట్ అవ్వాలో ఆ రేంజ్‌కి షిఫ్ట్ అయ్యి అప్పుడు ఒక ఆకృతి. స్వరూపాకృతి అంటే స్వరూపం అంటే ఏ రూపం అంటే ఆకృతి అంటే పూర్తిగా మార్పు చెందడం. స్వరూప ఆకృతికి మార్పు చెంది తయారవుతుంది. ఈ సత్యమే శరీరంలో కూడా పనిచేస్తూ ఉంది. మీ మస్తిష్కంలోని గ్రాహకాంశం ఓ ఆలోచనని కాంతి రూపంతోనే స్వీకరిస్తోంది. తదానుగుణ్య అంటే ఆలోచనని మస్తిష్కం ద్వారా ఎలా స్టార్ట్ అవుతుందంటే కాంతి రూపంగా రిసీవ్ చేసుకొని తదానుగుణ్య విద్యుత్ ప్రేరణతోనే శరీరం అంతా పదార్థ సర్వస్వంలో అది ప్రసరింపజేస్తుంది. అంటే ఈ తదానుగుణ్య విద్యుత్ ప్రేరణనే శరీరాంతర పదార్థ సర్వస్వంలో అంటే శరీరాంతర పదార్థ సర్వస్వము అంటే ఈ శరీరం ఎక్కడుంది? ఈ భూతలంలో ఉంది. ఎలా అయితే పంచభూతాలతో ఈ శరీరం నిర్మితమైందో అలాగే మిగతా అంశాలన్నీ కూడా పంచభూతాలతోనే నిర్మితమై ఉన్నాయి. అందుకనే తదానుగుణ్య విద్యుత్ ప్రేరణే శరీరాంతర పదార్థ సర్వస్వంలో అది ప్రసరింపజేస్తుంది. ఓ అనుభూతిగా దాన్ని అది గ్రహించడానికి. ఎవరు? శరీరం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు భయం అనేది ఉందనుకోండి. ఆలోచన స్థాయి నుంచి బాడీ రిసీవ్ చేసుకోదు. ఆనందం అనేది ఉంది. సంతోషం అనేది ఉంది. సడెన్‌గా ఒక సర్ప్రైజ్ అనేది. సో, ఇలాగా ఏదైతే బాడీ రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు దానికి ఆ ఎనర్జీ అనేది యాడ్ అవుతదనమాట థాట్‌కి. బాడీ లెవెల్‌లో గ్రహించడానికి. ఎందుకు అంటే ఓ అనుభూతిగా దాన్ని అది గ్రహించడానికి. గుర్తుపెట్టుకోవాలంటే ఇంత ప్రాసెస్ జరిగితేనే అప్పుడు మెమోరీలో అది ఫార్మ్ అవుతది మంచిగా. అంటే కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అన్నమాట. మీ వాంఛితాలను సిద్ధించుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీరు అభిలాషిస్తున్న వాంఛితపు అనుభూతిని ప్రగాఢంగా పొందడం మాత్రమే. మనకి ఏది కావాలనే దాన్ని ప్రగాఢంగా పట్టుకోవాలి. ప్రగాఢంగా విజువలైజ్ చేసుకోవడము, ప్రగాఢంగా దాన్ని వస్తుందని నమ్మడము, శరీరానికి ఆ అనుభూతులను అందించడము, ఆనంద స్థితుల్ని ఇప్పించినప్పుడు ఆ శరీరానికి ఎప్పుడైతే అది మెర్జ్ అవుతుందో మానిఫెస్టేషన్ అవుతుందని చెప్తున్నారు. ఇలాగా ఒకటి ఆలోచన కాంతి, కాంతి వైబ్రేషన్స్ తగ్గి విద్యుదయస్కాంతము తగ్గి పదార్థ సర్వస్వము, పదార్థం ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ బ్యాలెన్స్ అవుతాయో అంటే దేనికి ఏ విధంగా మార్పు బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు స్వరూప స్థితి ఏర్పడుతుందని ఈ లెవెల్స్‌గా చెప్పడం జరిగింది. అంటే థ్యాంక్ యూ. సైంటిఫిక్‌గా సైన్స్ పరంగా బ్రెయిన్‌లో జరిగే అంశాలను చెప్పుకుంటూ వచ్చారు. సో, అది మనకు తెలిసినా తెలియకపోయినా మనలో అవి నిత్యం జరుగుతూనే ఉంటాయి కాబట్టి తెలుసుకున్నాం అంతే ఇప్పుడు కొద్దిగా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆలోచించడమే. తెలిసినా తెలియకపోయినా ఒకటే ఆలోచనని కొనసాగించడమే. కొన్ని రోజులు ఒక 20 రోజులో, 30 రోజులో, నెల రోజులో, 3 నెలల్లో, సంవత్సరమో ఒకటే ఆలోచనని కొనసాగించండి. అది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. తెలియకుండా ఒకటో తరగతిలో 26 ఏబీసీడీల గురించి సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది. అలాగా ఒక ఆలోచనని మనం ఎందుకు పెట్టుకోకూడదు? ట్రై చేయండి. ఒక ఆలోచన నిరంతరం కొనసాగించి ట్రై చేయండి. ఎలా రిజల్ట్ వస్తుందో చూడండి. అప్పుడు నమ్మకం కుదురుతది. అప్పటి వరకు నమ్మకం కుదరదు. ఎందుకంటే ఇదంతా మనకి సబ్జెక్ట్ లాగే థియరీ లాగా అనిపించొచ్చు కానీ రియాలిటీ అంటే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని చెప్తున్నారు. అదే కదా చెప్పింది. అందుకనే ఆ యొక్క విజ్ఞానము అని ఎందుకన్నారంటే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఇంకెవరైనా ఏదో మాట్లాడాలనుకుంటున్నారా? డివైన్ ఈవినింగ్ మాస్టర్. యెస్ మాస్టర్ చెప్పండి. ఇప్పుడు ఈ ఆలోచన స్రవంతి నుంచి ఒక ఆలోచన వస్తుంది అని అన్నారు. అంటే ఎలాంటి ఆలోచనలు రావాలనే దానికి మనం ఏమైనా అక్కడ ప్రాసెస్ ఉంటుందా? ఉంటుంది మాస్టర్. ఇది నిన్న మనం చర్చించామన్నమాట. అంటే గతంలో ఆలోచన మూలం ఎక్కడి నుంచి వస్తుందని నిన్న ప్రశ్న వేశారు ఒక మాస్టర్. అది 2 విధాలుగా వస్తుందని మనం నిన్న చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క ఇన్ఫినైట్ కాన్షియస్‌నెస్‌లో అంటే ఈ యొక్క అనంతమైన చైతన్యంలో ఎన్నో ఆలోచనలు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. కానీ ఈ ఆలోచన స్వీకరణ అనేది పూర్తిగా మన ద్వారానే ఏర్పడుతుంది. అది ఎలా అంటే గతంలో ఉన్న అనుభవాలు అంటే బాహ్యం ద్వారా ఏర్పడిన అనుభవాలు అయ్యుండొచ్చు. లేకపోతే మనలో ఉన్న వాంఛితత్వం ఒక కోరిక అయ్యుండొచ్చు. వీటికి అనుసంధానంగా ఉండే అంశాలు మాత్రమే మనం ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో, కాబట్టి మనకి ఎటువంటి అంశాలు పడతాయి. సరే ఇప్పుడు మనకి సరికాని ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని ఏం చేయాలి అంటే మనం ఎరుకతో ఉంటూ అంటే ఎప్పుడు ఆ యొక్క అవేర్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ సరైన ఆలోచనలు కొనసాగిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం రిసీవింగ్ కూడా ఏమవుతుందంటే సరైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. అలాగే అపరిమితమైన ఆలోచనని అలవాటు చేసుకుంటున్నప్పుడు అంటే బ్రెయిన్ ఎటువంటి ప్యాటర్న్‌కి, ఎటువంటి ఆలోచన సంవిధానానికి మనం అలవాటు చేస్తామో అటువంటి ఇన్ఫర్మేషన్‌ని నిరంతరము మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మాక్సిమం. ఓకే మాస్టర్. థాంక్ యూ. ఇంకెవరైనా ఏదో మాట్లాడాలనుకుంటున్నారా?
అంటే ఒక్కసారిగా కాకుండా మన మాస్టర్స్ ఇదేంటంటే ఈ బుక్ మళ్ళొకసారి చదివితే బెటర్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకు వెళ్తున్నాము. అలా కాకుండా ఎవరికి వారు ఇలా అయితే ఇప్పుడు 30 డేస్ అలా అయిందో ఒక నెల రోజులు పెట్టుకొని చదివితే, నెల రోజులు కాదు 2 నెలల్లో 3 నెలల్లో మీ అవకాశాన్ని బట్టి నిదానంగా చదువుకుంటూ వెళ్ళాలి. కొన్ని చాప్టర్స్ ఈజీగా అర్థమైపోతాయి. సో బ్రెయిన్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇంతవరకు తెలియని కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా చదువుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ మనకి సంకుచిత మానసం. మీ మస్తిష్క సామర్థ్యం మహావిస్తారం. మీ మస్తిష్క సామర్థ్యం మహావిస్తారం అయిన సంకుచిత మనస్కులైన మీరు అందులో 3వ వంతు భాగాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలిన భాగం అంతా దేనికోసం అనుకుంటున్నారు? ఓ ఖాళీని నింపడానికా? అంటే ఏమంటున్నారు? ఈ యొక్క సామర్థ్యం ఎంత ఉందంటే మహావిస్తారం అయినా సంకుచిత మనస్కులైన మీరు అంటే లిమిటెడ్. అందులో 3వ వంతు భాగాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. అందులో 3వ వంతు భాగాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలినంతా ఏంటంటే ఖాళీగా ఉంచడానికా అని ప్రశ్న వేశారన్నమాట. మీ మస్తిష్కం దివ్య మానసంలోని సర్వతరంగా వేగాల ఆలోచన స్వీకరించగల ప్రజ్ఞా సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యంతో నిర్మింపబడి ఉన్నప్పటికీ మీరు స్వీకరించాలనుకుంటున్న స్థాయి ప్రకంపనలను మాత్రమే గ్రహించగలిగే ప్రేరణ దానికి కలుగుతూ ఉంటుంది. ప్రజ్ఞా సర్వస్వంలోంచి మీలోకి దూసుకొస్తున్న మీ స్థితిలో మిమ్మల్ని నిలబెట్టే ఉంచుతున్న ఎన్నో అద్భుత ప్రకంపనల్లో మహా సంకుచితము, అతి పరిమితము, అత్యల్ప ప్రకంపన స్థాయి ఉన్న అత్యల్ప ప్రజ్ఞను, అనుభవపూర్వకంగా మీకు అందరికీ సుపరిచితమై ఉన్న ప్రజ్ఞను, సంఘపు సామూహిక చైతన్య ప్రజ్ఞను మాత్రమే మానవ బాహుళ్యాలు మస్తిష్కాలు స్వీకరిస్తున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రజ్ఞా సర్వస్వంలోంచి మీలోకి దూసుకొస్తున్న మీ స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి ఉంచుతున్న ఎన్నో అద్భుత ప్రకంపనల్లో మహా సంకుచితము, అతి పరిమితము, అత్యల్ప ప్రకంపన స్థాయి ఉన్న అత్యల్ప ప్రజ్ఞను, అనుభవపూర్వకంగా మీకు అందరికీ సుపరిచితమై ఉన్న ప్రజ్ఞను, సంఘపు సామూహిక చైతన్య ప్రజ్ఞను మాత్రమే మానవ బాహుళ్యాలు మస్తిష్కాలు స్వీకరిస్తున్నాయి. అంటే ఎంతో హయ్యర్ దాన్ని ఏమంటారు వైబ్రేషన్, హయ్యర్ వైబ్రేషన్ థాట్స్ని రిసీవ్ చేసుకోకుండా ఎలా అయిపోయాయంటే వెరీ లో లెవెల్, ఒక నిరాశకో నిస్పృహకో ఏమవుతుందిలే పరిమితమైన అంశాలు, ఇలాంటి లోవర్ లెవెల్ థాట్స్కి బ్రెయిన్ అనేది మారిపోయిందని చెప్తున్నారు. ఆ సాంఘిక సామూహిక చైతన్య ప్రజ్ఞతోనే మీరు జీవిస్తున్నప్పుడు మీ సంకుచిత మనస్తత్వాలలో ఆ పరిమిత అత్యల్ప ప్రకంపన స్థాయి ఆలోచనలు మాత్రమే హేతువాదంతో గ్రహిస్తూ మీరు ఉన్నప్పుడు, హేతువాదము అంటే ఒక లాజికల్ థింకింగ్ అనుకోవచ్చు. మీ పెద్ద మెదడులోకి కుడి ఎడమ పై భాగాలు వెన్నుముక మీద స్థితమై ఉన్న చిన్న మెదడులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రేరేపించబడుతూ చైతన్యవంతమవుతూ ఉంటాయి. మీ మస్తిష్కంలో ఎక్కువ భాగం నిద్రాణంగానే ఉంటుంది. ఏ పని చేయకుండా మీ కుటుంబ సభ్యుల, సహవాసుల, సంఘపు, మత ఛందాసాల పరిమిత ఆలోచనలకు అనుగుణంగా ఉండని ఏ ఆలోచనైనా మీరు ఒప్పుకోరు కాబట్టి, తోసి పారేస్తారు కాబట్టి మీ మస్తిష్కం అలా ఉంటుంది. అంటే అందరూ సమ్మతించే ఆలోచనలే మీరు సమ్మతిస్తున్నారని, సహేతుకంగా వాటికి మాత్రమే మీ జీవిత వ్యవహారంలో వినియోగించుకుంటున్నారు అని అర్థం. అంటే ఎలా అంటే మనకు తెలిసింది మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఒక బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఓకే. సో అందుకని ఏం చేస్తారు, చిన్నప్పుడు టీకాలు వేయడం కానీ లేకపోతే మనకి వైరస్ వచ్చినప్పుడు కానీ ఏవైతే మనకి వేస్తూ ఉంటారో, సో ప్రతిదీ కూడా ఏంటంటే ఆ యొక్క మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ప్రేరేపించడం కోసము చనిపోయిన ఆ యొక్క ఏవైతే బ్యాక్టీరియాస్ కానీ అవి ఉంటే వాటిని మన శరీరంలోకి పంపిస్తారన్నమాట. అప్పుడు ఇది యాక్టివేట్ అయ్యి మొత్తం కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతగా ముందుకు తీసుకువెళ్తుంది. అలాగా మనకు అసలు బయట నుంచి ఏమి డిస్టర్బ్ చేసేవి రాలేదనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ ఏమైపోతుంది కొంతకాలానికి అంటే ఆ పనిచేసే తీరు అనేది అంటే పూర్తిగా కాకుండా తగ్గిపోద్ది. మనం కూడా అంతే కదా. సపోజ్ కొంతకాలం ఏదైనా పని చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో ఈ పని చేస్తున్న క్రమంలో మళ్ళీ తర్వాత మనకు కొంచెం లగ్జరీ లైఫ్ అలవాటైంది, గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆ పని చేయాలంటే శరీరం అంతగా సహకరించదు. ఎందుకంటే ఆ అలవాటు అనేది పోయింది కాబట్టి. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమైపోయింది, ఈ బయట అంశాలన్నీ వింటూ ఒక రొటీన్ ప్యాటర్న్‌కి బ్రెయిన్ అనేది సెట్ అయిపోయేసరికి ఈ మధ్యలో ఏవైతే ఎఫెక్టివ్ లేయర్స్ ఉన్నాయో, ఎఫెక్టివ్ లేయర్స్ అంటే ఈ ప్రజ్ఞాస్థితులను స్వీకరించి హయ్యర్ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకునే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిద్రాణంగా ఉండిపోయాయని చెప్తున్నారు. మీ కుటుంబ సభ్యుల, సహవాసుల, సంఘం, మత ఛాందసాల పరిమిత ఆలోచనలు అనుగుణ్యంగా ఉండని ఏ ఆలోచనైనా మీరు ఒప్పుకోరు కాబట్టి,
తోసి పారేస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు అనుకుంటే మట్టిని బంగారం చేయొచ్చు, లేకపోతే ఇనుమును బంగారం చేయొచ్చు, మీరు గాల్లో ఎగరొచ్చు, మీరు దేంట్లో అయినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఏదైనా సరే. మీరు వాయిడ్‌లోంచి ఏదైనా సృష్టించొచ్చు. ఇలా ఏం చెప్పినా గాని ఏం చెప్తాం మనం? మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తదా? చేయదు. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్‌ని మనం చాలా బలంగా పెట్టి ఉంచేసాం కాబట్టి అది ఆ విధంగా అని చెప్తున్నారు. అందుకని సమ్మతించే ఆలోచనలు మీరు సమ్మతిస్తున్నారని, సహేతుకంగా వాటిని మాత్రమే మీరు వ్యవహారంలో వినియోగించుకుంటున్నారని అర్థం. కేవలం కొన్నిటిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు మనం వినియోగించుకుంటున్నామో అంతవరకే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. మిగతాదంతా కూడా అలా ఖాళీగా ఉంటుందని చెప్తున్నారు. జ్ఞానశూన్యుడు అన్న మాట మీ వ్యవహారంలో ఉంటూనే ఉంది కదా! శుభం. అక్షరాల ఆ మాట నిజం. సాంఘిక చైతన్య ప్రజ్ఞాపరిధుల్ని అతిక్రమించడానికి ఏమాత్రం సమ్మతించకుండా మీరు ఉంటున్నప్పుడు, మీ మస్తిష్కంలోని ఎన్నో భాగాలు అజాగృతంగా, నిద్రాణంగా, నిజంగా మూసుకుపోయే ఉంటున్నాయి. మహాప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచనలను ఏమాత్రమూ స్వీకరించలేని శూన్య స్థితిలోనే అత్యల్ప ప్రేరణ పొంది ఉన్న మీ పిట్యూటరీ గ్రంథి నో నోరు అతి కొద్దిగానే తెరుచుకొని ఉండటమే అందుకు కారణం. అతి కొద్దిగానే తెరుచుకున్న పిట్యూటరీ గ్రంథి అత్యల్ప తరంగ వృద్ధి వేగాలున్న సాంఘిక ప్రజ్ఞ గ్రహించే మస్తిష్క భాగాలు మాత్రమే జాగృతం చేస్తూ ఉంది. అంటే తిరిగి ఎక్కడికొచ్చిందంటే పిట్యూటరీ గ్లాండ్ దగ్గరికొచ్చింది. అది కొద్దిగా ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో లోవర్ వైబ్రేషన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిసీవ్ చేసుకో. ఎందుకు ఇంత కొద్దిగా ఉందంటే మనం వాటినే కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి అది కూడా అలాగే ఉండిపోయింది. ఏముంది సపోజ్ మనకి రోజు కొన్ని నీళ్ళు తాగుతున్నాం అనుకోండి. అన్నీ సరిపోతాయి. అంత మాత్రమే మనం తెచ్చుకుంటాం. సో, ఇక్కడ కూడా ఏదైతే ఆలోచనలు వెళ్తున్నాయో దానికి ఎంత ఎబిలిటీ కావాలో, ఆలోచనకి ఎంత ఎబిలిటీ కావాలో అంత ఎబిలిటీ వరకే అది ఓపెన్ అయ్యి ఉందని చెప్తున్నారు. ఎవరో మేధావిగా ఉంటున్నందుకు, మీకు తెలియని ఎన్నో విషయాలు ప్రజ్ఞను పొంది ఉంటున్నందుకు గల ఏకైక కారణం అతడు తన మనస్సును వికసింపచేసుకొని, బహుశా ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అయితే ఏమిటి? అన్న ఆలోచనను సంభ్రమాశ్చర్య సంక్షోభాలను రేకెత్తించే ఆలోచనలను, పరిమిత ఆలోచనలతో వ్యవహరిస్తున్న మరెవ్వరూ అందుకోలేని ఆలోచనను నిరంతరం చేస్తూ, తలపోస్తూ, ధ్యానిస్తూ ఉండడమే. అంటే కేవలం ఆలోచన రావడమే కాదు, గొప్ప గొప్ప పనులు చేయాలన్న ఆలోచనలు రావడమే కాదు, దాన్నేమంటున్నారిక్కడ పూర్తిగా ధ్యానిస్తూ ఉండడమే అని చెప్తున్నారు. ఆ ఆలోచన మీద తీక్షణమైన మరింత ఆలోచన, మరింత ఆలోచన, మరింత ఆలోచన. ఎలా సాధ్యం? దీన్ని ఎలా చేయొచ్చు? ఎలా పాసిబుల్? ఇంతకుముందు గతంలో వాళ్ళు ఎలా చేశారో మనం ఎలా చేయొచ్చు? ఇలాగే ఎన్నో అంశాలు మనం ఊరికే ధ్యానిస్తూ ఉండడమే అది మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మేధావి అటువంటి ఆలోచనల్ని ఇష్టంగా స్వీకరించి సంతోషంగా మననం చేస్తూ ఉంటే మీరు వాటిని సుతారము అంగీకరించకుండా, ఏమాత్రము స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారు. అలాంటి ఆలోచనలతో సహేతుకంగా ఆలోచింపజేసే మస్తిష్క భాగాలు మీలో ప్రేరేపింపబడకుండా జాగ్రత్త కాకుండా ఉంటున్నందువల్లే అటువంటి ఆలోచనలు ఇప్పటికీ మీరు స్వీకరించలేకపోతున్నారు. ఇటువంటి స్థితిలో నిరంతరంగా మీ కాంతి క్షేత్ర వ్యవస్థలోకి దూసుకు వస్తున్న మహాప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచన ప్రజ్ఞా తరంగాలు అన్నీ ఏమవుతాయి? మీ ప్రజ్ఞాగ్రాహతో స్వీకరింపబడిన ఆ ఆలోచన తరంగాలన్నీ మీ తేజస్ శరీరంలోంచి వెనుదిరిగి మళ్ళీ ఆలోచనా స్రవంతిలోకి దారితీస్తాయి. అవి వస్తాయి. మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ మన బాడీ వైబ్రేషన్స్ తోటి బయటికి వెళ్ళిపోతాయి. వస్తాయి, వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీతో ఇది చదువుతున్నప్పుడే వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ ఆలోచనలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాడో, ఒక బ్యాంకో లేకపోతే ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నారనుకోండి. ఇస్తున్నారు ఫ్రీగా. కానీ తీసుకోవడానికి ఎవరు లేరు. ఏమైపోతాయి? అయి అలాగే ఉండిపోతాయి. ఆ ఆఫర్ అలాగే ఉండుద్ది. ఆ వస్తువులు అలాగే ఉండిపోతాయి. అలాగే ఏవైతే ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఎవరైతే లేరో, ఆ అర్హతను ఎవరైతే ఏర్పరచుకొని లేరో, ఏకపోతే వాళ్ళ వరకు వచ్చినా ఆ పరిస్థితుల్ని వినియోగించుకోలేని స్థితిలో ఉండిపోతున్నారు. కాబట్టి మనకు అవకాశాలు ఎక్కువున్నాయని ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, ఎవరికి వారు ఆ అపరిమితమైన స్థితిని మీ పరిస్థితులకు అనుగుణంగా, మీకేది కావాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మీరు దేన్ని కావాలనుకుంటున్నారో దాన్ని ధ్యానిస్తూ, దాని పట్ల కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే, దానికి సంబంధించిన ఆలోచనలు మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. అదే మనం అనుకునే ఒక తపన అనుకోవచ్చు. దాన్ని పొందాలి అని ఒక భావన అనుకోవచ్చు. ప్రగాఢ వాంఛ అనుకోవచ్చు. అవన్నీ దానికి సంబంధించినవి. కాబట్టి మనకేం కావాలి అని ఒక స్పష్టమైన అంశాన్ని ఎంచుకొని, దాని పట్ల కొంతకాలం మనం దృష్టిని పెట్టినట్లయితే, సహజంగానే దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఆకర్షిస్తూ ఉంటాము. వాటిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటూ కూడా ఉంటాం.
మనస్సు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు. అంటే దేహేంద్రియాల ద్వారా అనుభవంలోకి వస్తున్న జ్ఞానాంశాల విలువల కంటే అతీతంగా ఉన్న అతేంద్రియ జ్ఞాన అవకాశాలను కూడా మూసేసుకొని ఉన్నారు అని అర్థం. అంటే చూడండి, మనస్సు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు. అంటే దేహేంద్రియాల ద్వారా అనుభవంలోకి వస్తున్న జ్ఞానాంశాల విలువల కంటే, అంటే ఏవైతే మనం వాసనలు, చూడడము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు లేకపోతే దేహం, వీటి ద్వారా ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్నామో వాటన్నిటికంటే అతీంద్రియ జ్ఞాన ప్రాప్తావకాశాలను కూడా మూసివేసుకొని ఉన్నారు అని అర్థం. అంటే వీటినే కాదు, అంటే పూర్తిగా కొన్ని మనం సెన్స్ చేయలేము. అంటే లైక్ ముక్కు ద్వారా వాసన చూడొచ్చు. కానీ ఒక జంతువు చూసినంత వాసన చూడొచ్చా? లేదు. మనకంత అవకాశం లేదు. వినికిడి కొన్ని జంతువుల్లో అద్భుతంగా ఉంటుంది. మనకి లేదు పరిపూర్ణంగా. అంటే వీటిలో తగ్గిపోయింది. వీటితో పాటు వీటిని మించి ఒక శక్తి ఉంది. జ్ఞానేంద్రియాలకు మించిన అతీంద్రియ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే ఒక స్టేట్ ఉంది. అది కూడా పోతుందన్నమాట. కానీ దైవం అనబడుతున్న ఆత్మ సామ్రాజ్యంలో అసాధ్యం అన్నది లేనే లేదు. ఊహించగలిగినది, యోచించగలిగినది అన్నీ అందులోనే ఉన్నాయి. ఏ కలలైనా, ఏ కల్పననైనా ఆ సృష్టి ఆవరణతో అప్పటికే సిద్ధంగా ఉంటున్నాయి. సృష్టి సర్వస్వము ఈ స్థితిలోనే ఆవిర్భవించింది. మీరు ఎప్పుడైనా ఏ విషయాన్ని గురించి అయినా అదంతా మీ ఊహ మాత్రమే స్వామి అని మీరు అంటున్నారు అంటే వాళ్ళ సృజనాత్మకతను మహా సంకుచితము, అతి పరిమితము చేస్తూ పరమ మూర్ఖులుగానే వాళ్ళను తయారు చేస్తున్నారు అనే అర్థం. ఈ భూమి మీ పిల్లలందరినీ నిజంగా ఈ భూమి మీద పిల్లలందరికీ నిజంగా ఈ దుస్థితే ప్రాప్తిస్తోంది. మీకు అందరికీ. ఆలోచనలు మీకు లభిస్తున్నవి అన్నీ ఆలోచనలుగా మీరు స్వీకరిస్తున్నవన్నీ అప్పటికే ఉనికి స్థితిలో ఉన్నాయి అన్నదే నా మాట. అంతేకాదు ఆ ఆలోచనలు మీరు స్వీకరిస్తారో అదే ఓ అనుభవంగా మీకు ఏర్పడి తీరుతుంది కూడా. స్వీకరిస్తారో అదే మీకు అనుభవంగా ఏర్పడి తీరుతుంది కూడా. ఆ సంభవాన్ని సృష్టించే పరిస్థితులే మీ తేజస్ శరీరం విద్యుదయస్క క్షేత్రం ఆకర్షించి తీరుతుంది కనుక. మనస్సు మూసుకుపోయి ఉండటం వల్ల ప్రాప్తించే మహా దౌర్భాగ్యం ఆనంద అనుభవాన్ని పొందలేకపోవడమే అని మీరు గ్రహించాలి. అంటే ఈ పరిమితమైన ఆలోచనలు ఏంటంటే మనకి ఆ ఆనందాన్ని అందించలేమని చెప్తున్నారు. ఒకళ్ళు అందించిన పరిమితంగానే కొంతకాలము, కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు. ఆ ముకులిత మానసం మిమ్మల్ని మానవ భ్రమంలోనే నిర్బంధించి ఉంచుతుంది. మీ దివ్యత్వ మహాశోభను గుర్తించలేని వాళ్ళుగానే మిమ్మల్ని అది విధించి ఉంచుతుంది. పరిమిత మనస్కులుగానే మీరు ఉంటున్నంత వరకు, సాంఘిక ప్రజ్ఞా పరిధుల మేరకు ఆలోచిస్తూ జీవిస్తున్నంత వరకు ఏ మార్పో సంభవించవచ్చేనేమో అన్న భయంతోనే మీరుంటూ అజ్ఞాతంగా ఉన్న ప్రజ్ఞ కంటే అతీతమైన మహాప్రజ్ఞ ప్రాప్త అవకాశపు సంభవత్యను సైతం ఏమాత్రం ఊహించలేని వారే అయి ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ప్రజ్ఞ, మహాప్రజ్ఞ 2 అంశాలు చెప్తున్నారు ఇక్కడ. సో ప్రజ్ఞా స్థితికి వస్తే అప్పుడు మహాప్రజ్ఞా స్థితికి వెళ్ళగలం. ఇక్కడ ఏమవుతుంది, అజ్ఞాతంగా ఉన్న ప్రజ్ఞ కంటే అతీతమైన మహాప్రజ్ఞ ప్రాప్తావకాశ సంభావ్యతను సైతం ఏమాత్రం ఊహించలేని వారే అయి ఉంటారు. కానీ ఆ పరివర్తన సంభవించడం తథ్యం. కానీ ఎప్పటికైనా అది మనకి తెలియడం తథ్యం అని చెప్తున్నారు. ఎందుకంటే జన్మిస్తూ గతిస్తూ ఉన్న ఈ సుందర్ జగత్తలం మీద మీరు దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, ఈ అంతర్భాగంగా ఏర్పడి ఉండడానికి తగి ఉన్న ఓ నిత్య నూతన మహోన్నత్వం ఉంటూనే ఉంది కనుక, ఓ సామాజిక శిక్షణ ద్వారా మీలో నిర్మింపబడి ఉన్న, ఇప్పటి వరకు మిమ్మల్ని పోషిస్తూ ఉన్న పరిమిత ఆలోచనలు మాత్రమే స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నంత వరకు మీ నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తున్న ఆలోచనల కంటే అన్యంగా ఉంటున్న ఉత్తమ ఆలోచనలు స్వీకరించి అనుభవించగలిగే మస్తిష్కపు అత్యధిక భాగాలను ఎప్పటికీ మీరు ప్రేరేపించుకోలేరు, జాగృతం చేసుకోలేరు. అంటే ఇలాగ జస్ట్ ఒక రొటీన్ లైఫ్ బాగుంది, మంచిగా ఉంది అనుకుంటే ఇంకా అలాగే వెళ్తాం తప్ప ఆ యొక్క థింకింగ్ ప్యాటర్న్ నుంచి బయటికి రాలేము. సడన్గా ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలో తెలియదు. ఒక టెన్షన్, ఒక ఇదే జరిగిపోవచ్చు అనమాట. అదే చెప్తున్నారు. అలాగా జాగృతం చేసుకోలేని చెప్తున్నారు. మనకి ఆ టైంలో ఎంత ఆలోచించినా రాదు. టెన్షన్ వచ్చేస్తుంది, హడావుడి వచ్చేస్తుంది, అన్నీ జరుగుతాయి తప్ప దాని నుంచి బయటపడడానికి ఇంకో ఆలోచన రాదు. ఎందుకంటే మనం ఆ యొక్క పరిమితమైన స్థితిలోనే కొనసాగించాం కాబట్టి అలా జరిగాయని చెప్తున్నారు. మీ స్వయం నిశ్చిత ఆలోచన స్వీకరణ సామర్థ్యాన్ని ప్రామాణికగా మించిన మరో ఆలోచనను స్వీకరిస్తూ ప్రతిసారి, ఆ నవ్య మహోన్నత ఆలోచనను స్వీకరిస్తున్న ప్రతిసారి, ఆ నవ్య మహోన్నత ఆలోచన మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని సద్వినియోగంగా జాగృతం చేస్తుంది.
పూనికతో అటువంటి ఆలోచన స్వీకరణ కార్యక్రమాన్ని మీరు ఉపక్రమిస్తున్న ప్రతిసారి ఆ ఆలోచనే ఓ వాహనంగా తయారై మీ సహేతుక ప్రజ్ఞను పెంచుతూ ఉంటుంది. మరిన్ని మస్తిష్క భాగాలు తద్వారా జాగృతమవుతూ, మరిన్ని ఆలోచనల స్వీకారం జరుగుతూ, మీ ప్రజ్ఞ ప్రబుద్ధమానమవుతూ ఉంటుంది. మహా ప్రజ్ఞానుభవ వాంఛితం మీలో సునిశ్చితమైనప్పుడు, మహా అవగాహనకి మీరు ఉద్యుక్తులైనప్పుడు మీ పిట్యూటరీ గ్రంథి ఓ దివ్య పుష్పంలా పూర్తిగా విచ్చుకుంటుంది. అంటే మొత్తం ఓపెన్ అవ్వాలన్నమాట. సో, మొత్తం ఇన్ఫర్మేషన్ అన్లాక్ అవ్వాలి అంటే పిట్యూటరీ అనేది ఓపెన్ అవ్వాలి. ఎంతెంతగా ఆ పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటూ ఉంటుందో అంతంతగా ఎక్కువగా హార్మోన్ల స్రవాలు నిద్రాణ మస్తిష్క భాగాలకు జరుగుతూ వాటిని జాగృతం చేస్తూ మరింత తీవ్ర తరంగావృతుల ఆలోచన స్వీకారానికి నాంది పలుకుతాయి. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు ఈ గ్లాండ్ ఏంటి? దాన్ని ఎలా మనం ప్రేరేపించాలి? దాన్ని మనం మరింతగా వినియోగించుకోవాలంటే ఎటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉండాలి? సో, అవన్నీ కూడా మనం పట్టుకోగలగాలి. అంటే ఎందుకు ఈ ప్రజ్ఞాప్రాప్తి, మహాప్రజ్ఞలు ఎందుకంటే ఏదైతే అందరికీ అసాధ్యమో వాటిని సుసాధ్యం చేసుకోవచ్చు. అందరికీ కష్టసాధ్యమో అవి మనకేమవుతాయి? సరళమైపోతాయి. సింపుల్‌గా జరిగిపోతాయన్నమాట. మనం అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎలా అంటే ఆలోచన, గ్లాండ్స్, బాడీ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. ఇవన్నీ కూడా మనం ఒక హార్మోన్ ఏమంటాం, ఒక సిస్టమాటిక్‌గా ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లో బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్ళగలగాలి. ఆ తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ అలైన్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా అలైన్ అయితే ఎనర్జీ కూడా దానికి కరెక్ట్‌గా అందుతుంది కాబట్టి, ఆ ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ ఇంటెన్స్ ఏం చేస్తుంది మనకి రియాలిటీని తొందరగా మన ముందుకు తీసుకొస్తుందన్నమాట. మీరు మహాప్రజ్ఞులయ్యే సాధనాక్రమం అత్యంత సులభమైనది అని మీరు గ్రహించాలి. చూడండి, ఇంత అద్భుతమైన విషయాలు చెప్పి ఏం చెప్తున్నారు? ఇది చాలా సులభమే, దీన్ని మీరు తెలుసుకోవాలంటున్నారు. తత్ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా స్వీయ ఆలోచన మాత్రమే. దీన్ని పొందడానికి ఏం చేయాలంటే ఎవరికి వారు ఆలోచించుకోవాలి. బాహ్యాంశాలు తీసేయాలి. నేను చెప్పిందో, రామ్తా చెప్పిందో, ఇంకొకరు చెప్పిందో, ఆ గురువు చెప్పిందో, ఆ పుస్తకంలో చెప్పిందో, లేదా సైన్స్ చెప్పింది ఇది కాదు. మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అన్లాక్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఎవరికి వారు ఒక అంశం పట్ల దృష్టి పెట్టినప్పుడు వారి స్థితులను బట్టి వారు ఏదైతే ఎప్పుడు కోరుకుంటూ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే అన్లాక్ అవుతూ ఉంటుంది. మానవ మస్తిష్కం ఓ మహామర్మంగా ఉంటూ ఎందన్నో గందరగోళంలో పడేస్తూ ఉంది. ఓ మస్తిష్కాన్ని బయట తీసి పరీక్షించిన వాళ్లకు అందులో ద్రవాలు తప్ప, నీళ్లు తప్ప మరేం కనిపించడం లేదు. అంటే ఓపెన్ చేసి చూసినా ఏముంది? ద్రవాలు, నీళ్లు తప్ప మరేం కనిపించట్లేదు. ఎందుకంటే అదేమి ఒక మాంసంతోటో, ఒక నీటి ఆకృతితోటో కొనసాగబడేది కాదు. అది నిరంతరము ఒక శక్తి ప్రవాహంతోటి, ఒక కాంతి క్షేత్ర ప్రవాహంతోటి. సో, ఎప్పుడైతే మనిషి నిర్జీవం అయిపోతాడో దాంట్లో ఏమవుతుంది? ఆ ప్రసరణ అనేది సహజంగానే ఆగిపోతుంది. ఓ విద్యుత్ వాహకం ఆ ద్రవ సాంద్రత ఎంతెంత ఎక్కువగా ఉంటుందో అంతంత ఎక్కువగా విద్యుత్ వాహాలు అందులో జరుగుతూ ఉంటాయి. నిద్రాణంగా ఉన్న మస్తిష్క భాగాల్లో ద్రవాలు అత్యంత సాంద్రతతో ఉంటూ అతి తీవ్ర సంకల్ప తరంగావృతి వేగాన్ని మహా విద్యుత్ ప్రవాహ సంపాదాలుగా పరివర్తించి శరీరాంతరంలో అన్ని భాగాలకు అత్యంత వేగంగా ప్రసరింపజేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకొని ఉన్నాయి. కనుక మరిన్ని ఆలోచనలు నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాల్లో బదిలపరిచి మీరు ఉంచుకోగలిగితే అతి వేగంగా ఆలోచనలు ప్రతిస్పందించే తత్వాన్ని, సామర్థ్యాన్ని మీ శరీరం సహజంగానే సంతరించుకుంటుంది. మీ మస్తిష్క సర్వస్వము తన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్న స్థితిలో మీ శరీరంలో మీరు దేన్నైనా సాధించవచ్చు. మీ శరీరంతో దేన్నైనా మీరు సాధించవచ్చు. సంకల్ప ప్రేరిత అనుభూతి సర్వస్వపు సుస్థిర మహా నిక్షిప్త కర్త అయిన ఆత్మతో సంక్షేపకర్త అయిన ఆత్మతో మీ మస్తిష్కము దానితో పాటు అత్యంత సామరస్యంతో సాగే శరీర ప్రతిస్పందనలతో మీరు కోరుకున్న విధంగా మీ శరీరం తయారవుతుంది. అంటే శరీరంతో ఇతర వాటిని రిసీవ్ చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా శరీరాన్ని కూడా మార్పు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాము. పేజ్ నెంబర్ 218. మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, రిసీవ్ చేసుకోలేము. ఎంత నిదానంగా వెళ్తే అంత మంచిది. ఈరోజు కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళాము, ఎందుకంటే రిపీటెడ్ పాయింట్స్ వస్తూ వచ్చాయన్నమాట. సో, ఎక్కడెక్కడ మెయిన్ పారాగ్రాఫ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాము. సో, కాబట్టి మనం కోరుకున్న విధంగానే మన శరీరం అనేది
తయారవుతుంది అనేంత వరకు మనం పూర్తి చేసుకుందాం. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? సంకుచిత మానసం, మనోవికాసం, అనుభవ సుకృతి. ఓ శుభోదయ. ఇంకెటు తిరిగి ఒక 3 రోజులు పట్టుద్దేమో, మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చేలా ఉంది.